అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లెక్క పెట్టుకోమంటున్నా. అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతి కనపడొస్తున్నాయి. సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు తట్టే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాదు, చాలా ప్లే కార్డ్స్ అన్ని కూడా మనం ఇచ్చేసాం. రాజకీయ హింసని, అక్రమ కేసుల్ని, మోసపు హామీల్ని, బడుగు బలహీన వర్గాలు ఉసురుదీస్తున్న మదాన్ని, ఇంకొక పక్కన మీరు చూస్తే 1-2 కాదు, జగన్ అహంకారాన్ని కూడా ఈ బోగులో తగలబెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గడిచిన 40 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన ఆస్తులను, ఆయన అవినీతి సొమ్మును, ఆయన రాజకీయాన్ని అధికారంలో ఎవరుంటే వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ వచ్చినాడు ఆయన ఇన్ని సంవత్సరాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన అక్రమాలన్నీ బయటపడినాయి, స్కామ్లన్నీ బయటపడినాయి. కుప్పంలో పరిస్థితి కూడా ఈరోజు చేయి దాటిపోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడేదానికి ఆయన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అదే రకంగా ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ని చూస్తే, ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వయసులో పెద్దోడు. ఆ పవన్ కళ్యాణ్కు ఏం అభిప్రాయం ఉందిరా అంటే, అరే జగన్మోహన్ రెడ్డి నాకన్నా వయసులో చాలా చిన్నోడే, కానీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఎదిగిపోయినాడు. నేను చూస్తే ఏమో కనీసం ఎమ్మెల్యేగా గెలిచలేకపోతానా, పొత్తు పెట్టుకోకుంటే కనీసం ఒక పార్టీని కూడా నడిపించుకోలేకపోతానా అనే ఉద్దేశంతో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయిందంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎట్ట తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలా అని చెప్పి ఒక గుంట నక్కలాగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పక్కన బీజేపీ పార్టీలో పురంధేశ్వరి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు పురంధేశ్వరి లాంటి వాళ్ళంటే, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఈరోజు దేశంలోనే ఒక బలమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అరే ఇంత బలంగా ఎదిగినాడంటే రేపు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడే, మొక్కల్లో ఉన్నప్పుడే దీన్ని తుంచేయాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఇంతమంది మాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మాకున్నే ధైర్యం అంతా ఏమిరా అంటే, ఈ రాష్ట్రంలో ఉండే